హైదరాబాద్ నగర వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమైంది. చల్లని గాలులు, రమణీయ వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక బంగాళాఖాతంలో వాయుగుండం మూలంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ రకంగా వాతావరణం, చల్లటి వాతావరణం, ఆహ్లాదకర వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక ఆ పర్యాటక కేంద్రమైన హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో ఇక్కడ మనం చూడొచ్చు ఏ రకంగా పబ్లిక్ ఇక్కడికి చేరి ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారో కూడా అర్థమవుతుంది. ఒక పక్క హుస్సేన్ సాగర్ లో బోటింగ్ కూడా ఏ విధంగా జరుగుతుందో మనం చూడవచ్చు. చాలా వరకు ఇక్కడ సెల్ఫీలు తీస్తుంటారు. ఇది ఒక అందమైన దృశ్యంగా ఉంటుంది. ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక పక్క బుద్ధుడు, ఒక పక్క బిర్లా టెంపుల్, ఒక పక్క కొత్త నూతనంగా నిర్మించిన ఇటు సెక్రటేరియట్, అట్లాగే అమరవీరుల స్తూపం, ఇటు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఇవన్నీ కలిసి ఇదొక పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఐమాక్స్, దాంతోపాటు ఎన్టీఆర్ ఘాట్, ఇవన్నీ ఒక దగ్గర ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఈ పర్యాటకులు వస్తున్న సందర్భంగా వాతావరణం కూడా, ప్రకృతి కూడా ఎంత అనుకూలించిందో మనం అర్థం చేసుకోవచ్చు. గత 3 రోజులుగా ఇదే వాతావరణం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. అత్యంత రమణీయ వాతావరణం, చల్లటి గాలులు, ప్రకృతి పులకింపజేసే ప్రకృతి ఒక మున్నార్లోనో, ఒక కూర్గ్లోనో, ఒక ప్రాంతంలోనో, ఒక ఊటీలోనో కనిపిస్తుంటాయి. కానీ గత 3 రోజులుగా హైదరాబాద్లో ఇలాంటి వాతావరణం చోటు చేసుకోవడంతో ఇక హైదరాబాద్ నగరవాసులే కాకుండా ఇటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో ఇక్కడికి ట్యాంక్ బండ్కి పోటెత్తుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. రకరకాల ఈవెంట్స్ ఇక్కడ చోటు చేసుకుంటాయి, రకరకాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. సెల్ఫీలు తీసుకుంటారు. అదొక జ్ఞాపకం, ఒక మొదటి జ్ఞాపకంగా వాటన్నిటి కూడా దాచుకునే పరిస్థితి ఈ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లు మాత్రమే ఉంటుంది. దానికి తోడు ప్రకృతి ఈ రకంగా సహకరించడంతో జనాలందరూ కూడా, నగరవాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, మన ఇండియా తెలుగు, హైదరాబాద్.